నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కులాలను మరోసారి ఏకం చేస్తున్నాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయనకు మద్దతుగా కాపులు ఉద్యమించారు అని వైసీపీ చెబుతోంది. కానీ ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది. పైకి నలుగురు కాపులు జెండాలు పట్టుకొని రోడ్డెక్కినంత మాత్రాన వారంతా వైసీపీకి మద్దతుగా ఉన్నారు అని చెప్పే పరిస్థితి లేదు. ఇక ఇదే సమయంలో జగన్ను హిందూ వ్యతిరేకగా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోంది అని వైసీపీ సీనియర్ నేత మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం దీనిని ఖండించేందుకు, జగన్కు మద్దతుగా నిలిచేందుకు రెడ్డి సామాజిక వర్గం ఏకం కావాలి అని కూడా సజ్జల పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతూ ఉంటే రెడ్లెందుకు ఊరుకుంటారు అని నర్మగర్భంగా సజ్జల వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే లడ్డూ వివాదం సహా అనేక విషయాలు తెర మీదకు వచ్చి చాలా రోజులు గడిచిపోయినా ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గంలో వైసీపీ ఆశిస్తున్న మేరకు ఐక్యత అయితే కనిపించడం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తన వారిగా ఉన్న ఓ వర్గం రెడ్డి నాయకులకు మాత్రమే జగన్ ప్రాధాన్యమిచ్చారు. ఇతర నాయకులకు అవకాశం ఇవ్వలేదు. ఇది రెడ్డి సామాజిక వర్గంలో బలంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ. మరోసారి అధికారంలోకి వచ్చినా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటే తమ పరిస్థితి ఏంటి అన్నది వారి మాట. దీనికి తోడు జగన్ కు విధేయులుగా ఉన్న రెడ్డి నాయకులు సాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి సహా చాలా మంది రెడ్డి నేతలు కూడా పార్టీకి దూరమయ్యారు. వారిని బుజ్జగించి తిరిగి పార్టీలోనే కొనసాగేలా జగన్ వ్యవహరించలేదు. ఈ పరిణామాలు కూడా రెడ్డి వర్గంలో తరచుగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికీ వైసీపీకి దూరంగానే ఉంది. పార్టీలో అయితే ఓ రెడ్డి నేతపై నాయకులకు తీవ్ర అసంతృప్తి కొనసాగుతోంది. అందుకే రెడ్లు జగన్ కు ఇప్పటికిప్పుడు ఆశించిన మేరకు కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు అని అంటున్నారు పరిశీలకులు.